హలో సార్. బెడ్‌ని 7 ఇయర్స్ నుంచి వాడుతున్నాము. వే టూ న్యూస్‌లో చెప్తారు సార్. మరి వాడడం మంచిదా కాదా సార్? మంచి ప్రశ్న అడిగారండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. మీరు అందరూ బెడ్ ఎట్లా వాడతారు? పరుపు కంపెనీ నుంచి పరుపు కొంటారు. పరుపు యేసుకుంటారు. దానిపైన బెడ్‌షీట్ ఏస్తారు. వాడతారు. బెడ్‌షీట్ ఉతుకులోకేసినప్పుడు దాని పైన ఎలాంటి సెక్యూరిటీ లేదు. అలాగే వాడేస్తారు. ఉతుకులోంచి వచ్చి ఏసేయడానికి 2 రోజులు పట్టొచ్చు, 1 రోజు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు. అలాగే వాడేస్తారు. అలా వాడటం వల్ల బ్యాక్టీరియా, పిల్లలు టాయిలెట్ పోసినా, మీరు ఆహారం తిన్నా, ఏది చేసినా తల్ల వెంట్రుకలు అన్ని దాని మీదే ఉంటాయి, పరుపు మీద. దాని మీద అది వాడటం వల్ల ఇసినోఫిలియా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ నేనేం చెప్పాను, ఇలా పరుపుకి ఇన్ని రకాల యాక్సిడీస్ మేము ఫిట్టెడ్ బెడ్‌షీట్ ఇస్తాం, ఎలాస్టిక్ బెడ్‌షీట్ ఇస్తున్నాం. అంటే అసలు పరుపు లోపలికి దుమ్మ లేదు, పోనీదు. ప్రొటెక్టర్ ఒకటి ఇస్తున్నాం ఇట్లా. ఈ ప్రొటెక్టర్ ఏం చేస్తుంది, మీకు వాటర్ అనేది లోపల పోనీదు. మీరు గ్లాస్ నీళ్లు పోస్తే గ్లాస్ నీళ్లు పైన ఉంటాయి. టాపర్ ఏం చేస్తుంది, మీ పరుపుని చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది. ఇన్ని రకాల ప్రొటెక్షన్ దాటి ఇంక లోపలికి ఏం వెళ్ళిద్దంటే బ్యాక్టీరియా. ఇప్పుడు మీరు పడుకున్నారు, ఈ బెడ్‌షీట్‌ను ఉతుక్కుంటారు వారానికి ఒకసారి. ఒకవేళ బెడ్‌షీట్ వేయడానికి మీరు లేట్ అయింది, ప్రొటెక్టర్ కాపాడిద్ది. ప్రొటెక్టర్ కూడా ఉతుకులోకేశారు, టాపర్ కాపాడిద్ది. టాపర్ కూడా లేదండి, మీరేం చేస్తారు, జిప్ కవర్ వాడతారు. జిప్ కవర్ మా దగ్గర ఇది తీసేసుకొని అవసరమైతే ఉతుక్కోవచ్చు. జిప్ కవర్ కూడా ఉతుక్కోవచ్చు. లోపల పరుపుని అవసరమైతే వరండాలో, లాటెక్స్ అయితే వరండాలో పెట్టుకుంటే దాంట్లో ఉన్న స్మెల్ అంతా పోయిద్ది. రీబాండెడ్ స్మెల్ అంతా పోయిద్ది. అదే హెచ్ఆర్ ఫోమ్, పియూ ఫోమ్ అయితే ఎండలో పడేయండి, ఏం కాదు. ఏది వేసినా కూడా ఏం కాదు. మొత్తం దాంట్లో ఉన్నదంతా పోయిద్ది. వే టూ న్యూస్‌లో చెప్పింది 1000 మందిలో 990 చేసే తప్పులకి వాళ్ళు ఇచ్చారు. అది తప్పు పట్టట్లే నేను. వాడే విధానంలో ఉంటది. ఇప్పుడు ఎవరైనా మనం చిన్నతనంలో సైకిల్ కొంటే 50 ఏళ్ళు వాడా, 70 ఏళ్ళు వాడామని చెప్పేవాళ్ళు. ఎందుకు వాడేవాళ్ళు? దాన్ని చక్కగా శుభ్రం చేసుకొని, ఏ రోజుకి ఆ రోజు నీట్‌గా ఆయిల్ యేసుకొని బ్రహ్మాండంగా ఉండిద్ది. ఆ సైకిల్ లేకపోతే మాకు నిద్ర పట్టదు. ఆ సైకిలే మా ప్రాణం అనేవాళ్ళు. ఇవాళ సైకిల్ పిల్లలు సంవత్సరం, 2 సంవత్సరాల్లో చెడగొడుతున్నారు. ఎందుకు, కారణం ఏంటి? దాన్ని తొడవరు, దాన్ని మెయింటైన్ చేయరు. దాన్ని కాపాట ఎలా పడితే అలా పడేస్తారు. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే పరుపుని మీరు బాగా చూసుకోండి. ఆ పరుపు మిమ్మల్ని బాగా చూసుకుండిద్ది. పరుపు లోపలికి ఏం పోనీగాకండి. వాటర్ పోనీగాకండి, ఫుడ్ పోనీగాకండి, డస్ట్ పోనీగాకండి. ఇయన్నీ పోకుండా ఉంటే మీ పరుపు ఏమి కాదు. మా దగ్గర పరుపు కొనుంటే మేము ఇచ్చే యాక్సెసరీస్ అన్ని జాగ్రత్తగా వాడితే, మేము పిల్లోతో పాటు 2 కవర్స్ ఇస్తున్నాం. పిల్లోకి ఇన్నర్ కవర్ ఇస్తాము, ఔటర్ కవర్ ఇస్తాం. ఇప్పుడు ఈ పిల్లోకి ఉతుకులోకేశారు, ఇలా ఇన్నర్ కవర్ మళ్ళీ మిమ్మల్ని కాపాడిద్ది. ఔటర్ కవర్ ఇస్తున్నాం. పరుపే ఉన్నారు, మీరు ఎట్లాగో మట్టి కొట్టుకొని తుక్కు తుక్కు అయిపోయింది. వే టూ న్యూస్ ప్రకారం చేశారు. హోముల పరుపు అయితే ఎండలో పడేయండి. దేవుడు, సూర్య భగవానుడు ఏ దోషాన్ని తొలగిస్తాడు. దీంట్లో ఉన్న స్మెల్, డస్ట్ మొత్తం పోద్ది. పోయిన తర్వాత దీనిపైన ఒక 2 ఇంచ్ లాటెక్స్ తీసుకొచ్చుకొని ఇలా వేసుకొని జిప్ వేసేసుకొని ప్రొటెక్టర్, టాపర్, బెడ్‌షీట్ ఇలా వేసుకోండి, ఏం కాదు. మళ్ళీ లేకపోతే ఆ పై లేయర్ పీకేసి మళ్ళీ ఇంకో లేయర్ వేసుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.